అబ్బాయి దగ్గరికి వస్తే పేరు అన్వర్. అన్వర్, తన ప్రొడక్షన్ అది ఎలా, ఎవరి ఐడియా? తనకి ఇంట్రెస్ట్ ఉండేదా లేకపోతే మీ ఇద్దరు కలిసి మాట్లాడుకొని స్టార్ట్ చేసి? లేదు, ఇట్ ఇస్ 100% హీఈస్ ఇంట్రెస్టెడ్. అంటే వాడు కూడా నాలాగా 18 when he was, I think he finished his 10th, he wanted to do business. He was also not very good in studies, but he was a good student. బట్ వాడు కూడా ఎక్కడో నేను ఏదో బిజినెస్ చేయాలన్న కోరిక ఉండింది. వాడికి ఇండస్ట్రీ గురించి తెలియదు, బికాస్ నేను రోజు వాళ్ళని షూటింగ్కి తీసుకెళ్లేదాన్ని కాదు. బట్ పొజిషన్లో నేను చాలా 1 week అయిపోయింది, వాళ్ళని చూడలేదు, ఈరోజు టైం స్పెండ్ చేయలేదు అనుకున్న టైంకి ఆ ప్యాకప్ అయ్యే టైంకి వాళ్ళు పిలవడమో వాళ్ళతో పాటు వెళ్ళడమో జరిగేది తప్ప వాళ్ళు డే అండ్ నైట్ వచ్చి కూర్చొని షూటింగ్స్ చూడడం అనేది లేదు. అంటే నాకు తెలిసి ఈ 20 yearsలో ఒక 4 సార్లు 5 సార్లు వచ్చి ఉంటారు లొకేషన్కి, అంతే. అది నేను అవుట్డోర్ వెళ్ళినప్పుడు వాళ్ళని తీసుకెళ్ళినా దే యూస్ టు బీ ఇన్ ద రూమ్, బట్ దే యూస్ టు నాట్ కమ్ టు ద లొకేషన్ ఫర్ ద షూటింగ్. సో వాళ్ళకి తెలియదు మచ్ అబౌట్ షూటింగ్స్. సడన్లీ లైక్ హీ వాంటెడ్ టు డూ, సో అప్పుడు ది సైబర్ కేఫ్స్ అండ్ ఆల్ వర్ మోర్ లైక్ యునో, he wanted to open an internet cafe. Then he said, I want to open an internet cafe, and he opened an internet cafe naming My World ani. He started doing business. Those days, like what we have now, Big Bazaar or this e-commerce and all, those days he started doing that, like you know, exporting vegetables, like door delivery. Those days it's like, you know, somebody who cannot think of that age lo ఆలోచన రావడం కూడా it's not possible. Now what you're seeing online shopping is not 20 years back వాడు ఇచ్చిన ఐడియా. సో I could sense that he wanted to do something, but నేను ఏంటంటే you study, చదువుకో, తర్వాత చూద్దాం, ఆల్ దిస్ థింగ్స్ ఆర్ నాట్ ఇన్ టు అవర్ దిస్ థింగ్, వై యూ వాంట్ టు డూ జాబ్ అండ్ ఆల్, లైక్ యూ నో, వై యూ వాంట్ టు వర్క్. అంటే ఐ డెఫినెట్లీ యాజ్ అ మదర్ ప్యాంపర్ హిమ్ కదా. మనం నార్మల్గా ఇప్పుడు నువ్వు సంపాదించింది 1 గంటలో నువ్వు స్పెండ్ ఆఫ్, బట్ వై యూ వాంట్ టు వెయిట్ ఫర్ 1 month లెర్న్, యూ నో, ఎర్న్ అండ్ ఆల్. నో, ఐ వాంట్ టు డూ, ఐ వాంట్ టు. దెన్ ఐ ఎంకరేజ్ హిమ్ టు డూ థింగ్స్. కానీ one day he suddenly said, I have some story, I want to tell a story. I was like shocked. Story. And మనం ఏమనుకుంటా ఆ ఏజ్లో, చాలా మందిని చూసావు ఇంకా ఊరుకో అని. బట్ he was continuously telling me that, like from 2-3 months వరకు కంటిన్యూస్గా అదే మాట్లాడుతూ ఉన్నాడు. నై మమ్మీ, ఐ వాంట్ టు డూ సంథింగ్, ఐ వాంట్ టు రైట్ ఎ సబ్జెక్ట్, నో ఐ వాంట్ టు డూ అంటున్నాడు. సార్ నీకు యాక్టింగ్ చేయాలని ఉంటే చెప్పు, యూ బికమ్ ఎన్ యాక్టర్. If you want, like you know, writing and all, like you know, you have lots of talent outside, people are there, then nobody will encourage you. And he said no. Then నాకు ఒక రోజు వీళ్ళని ఎందుకని మంచిదని, మీర్ గారు ఉన్నారు, కెమెరామెన్ మీర్ గారు, నాకు తెలుసు. మీర్ గారు ఈజ్ వెరీ క్లోజ్ ఫ్యామిలీ ఫ్రెండ్ టు మీ. సో ఒకసారి మీర్ గారు వాళ్ళంతా అప్పుడే ప్రొడక్షన్, బాలగారు, మీర్ గారు, దే వర్ స్టార్టింగ్ అ ప్రొడక్షన్ హౌస్ అనమాట. సో ఆ ప్రాసెస్లో నేను వాళ్ళతో పనిచేసేటప్పుడు ఒక షూటింగ్లో వాళ్ళు చెప్పారు, వీఆర్ స్టార్టింగ్ అ ప్రొడక్షన్ హౌస్ అని. వాళ్ళ సీరియల్లో కూడా పనిచేశాను అప్పుడు. సో ఒకసారి నాకు వాళ్ళ దగ్గర తీసుకెళ్దాం, మేబీ నో ఎనీ హెల్ప్ అవుతుందేమో అనేసి. దెన్ ఐ టుక్ అన్ అపాయింట్మెంట్ విత్ మీర్ గారు, ఆఫీస్కి వెళ్ళి మాట్లాడాం. సో న్యాచురలీ యూ సీ అ స్మాల్ బాయ్ అండ్ లైక్ యూనో, ఎవరు ఎంకరేజ్ చేయరు. సో విదిన్ లైక్ ఏదో సబ్జెక్ట్ చెప్పాడు, ఏవో కథలు చెప్పాడు. అంటే అప్పుడు మేబీ వీ డిడ్ంట్ టేక్ ఇట్ సీరియస్. అవే కథలు ఇప్పుడు చేస్తే సూపర్ డూపర్ హిట్ అయ్యాయి, వాడు చేశాడు సీరియల్స్, ఈ బికమ్ అ హిట్. బట్ ఆ రోజుల్లో వీ యూస్ టు థింక్, ఓకే ఠీకే, చలో ఓకే ఒక ఏదో సబ్జెక్ట్ ఠీకే ఓకే, బట్ హౌ విల్ యూ టేక్ అ సబ్జెక్ట్? ఆ రోజుల్లో ఇట్స్ నాట్ ఈజీ. ఒక సబ్జెక్ట్ రాసిస్తే చేసేయడం అనేది ఇట్స్ నాట్ ఈజీ. సో కరింగే, ఆరామ్సే కరింగే టైప్స్ వీళ్ళంతా, లైక్ యూనో, ఠీకే గుడ్, బట్ యూ రైట్ సంథింగ్ మోర్, ఇలా చెప్పి పంపించారు. దెన్ one Friday he said, no, I want to produce. I said, what? You know what production is? He said, no, I'll produce, I'll do. I said, you have no knowledge about production, you have nothing to do, like you don't know industry and all. Suddenly you come and say you want to do production. He said, no, I will do, I'll work sincerely, I'll try. I will try myself అన్నాడు. ఓకే ట్రై. మీరు గారు వాళ్ళ దగ్గర వాడే వెళ్ళాడు, మాట్లాడుకున్నాడు. nobody will, like you know, encourage big money, it's a big money. Then వాడు ఇలాగే 2-3 ఛానల్స్కి వెళ్ళాడు. ఐ డోంట్ వాంట్ టు నేమ్ దట్ ఛానల్స్, బట్ ఆ ఛానల్స్కి వెళ్ళాడు. యాజ్ యూజువల్ అక్కడికి వెళ్ళి వాడు ఫస్ట్ నా కొడుకు అని చెప్పుకోలేదు. చెప్పుంటే అట్లీస్ట్ కొంచెం వినేవాళ్ళేమో. సో ఎవడో చిన్న పిల్లడు వచ్చాడు ప్రొడక్షన్ చేస్తానంటున్నాడు, మీరు కానీ టెక్నీషియన్స్ మాత్రం పెద్ద వాళ్ళని బట్టి వచ్చేసాడు. సో డెఫినెట్లీ నోబడి విల్ అండ్ ఎంకరేజ్ కదా, అలా వాడిని కొంచెం కొన్ని రోజుల వరకు ఇచ్చేశారు. బట్ మీర్ గారు వీళ్ళంతా హ్యావ్ sensed it that this guy is passionate and మాత్రం అర్థమైంది. And then knew I was there behind కదా. So okay, then he said okay, then they did a production. మా టీవీలో వీడు 2 సార్లు వెళ్ళిన తర్వాత the head of the మా టీవీ, I don't want to name him also, only because of Anwar's passion చూసి
ఈజ్ వెరీ ప్యాషనేటెడ్. ఈ అబ్బాయిని ఎంకరేజ్ చేస్తే ఎక్కడికో రీచ్ అవుతాడని ఒక ఆలోచనతో వాళ్ళు ఇమ్మీడియట్గా వాడికి ప్రొడక్షన్ ఇచ్చారు. అండ్ హీ హ్యాడ్ ఎ గుడ్ టీమ్. మీరు గారు ఉన్నారు, సపోర్ట్ చేశారు. బాలా ఉన్నారు, హూ వాజ్ ఆల్వేస్ దేర్ విత్ హిమ్. సో వెనకాల వీళ్ళందరూ వీళ్ళే ఉన్నారు. ఐ వాజ్ నాట్ దేర్ విత్ హిమ్, ఐ వాజ్ నాట్ దేర్. వాళ్ళే చూసుకున్నారు, వాళ్ళే అన్నీ ఇచ్చేశారు. అండ్ హీ లెర్న్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ దేర్ ఓన్లీ. కానీ అక్కడ చేశాడు కొన్ని రోజులు చేసి, బికాస్ ఆఫ్ టెక్నికల్ రీజన్స్, బికాస్ ఆఫ్ సమ్ పొలిటికల్ దిస్ థింగ్, హీ కుడెంట్ కంటిన్యూ హియర్. దెన్ హీ వెంట్ టు తమిళనాడు. He went to Chennai. He met the Star Vijay CEO in a function. Then he gave his introduction. He spoke about his product and all. There they become friends, and that's how he also saw a passion on him, and he gave a product to him. So he like proved it in such a big way. Even Rajnikant garu close circles kuda call chesi aina production values gurinchi maatlaadaru. He did it in a cinema style and it will be a very 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 big hit anamata. So in like ikkada manaku Chakravakam anta hit ayinattu akkada it became a very big hit. Like Priyom, Sandipom and Sarvanan Meenakshi was a very very big hit serials. And Sarvanan Meenakshi is a damn hit serial, and the both pair also got married. So ante hit subject anamata. It was a big hit. He got good name, and end of the day ante more of money wise he didn't earn anything. He lost lot, but వాడికి పేరు, నేమ్ అండ్ ఫేమ్ చాలా వచ్చింది. He learned his. It's a costly experience for him. Any production is the same actually. ఆ వాల్యూ వచ్చేస్తే చాలు కదా దాని దగ్గర నుంచి. Yeah, he got that. He stands in a big position now. And even today Evergreen Productions is now merged into Orange Media. And just 1 week back he did Zee Tamil ki pedda event chesaru, Dance Jodi Dance ani వాళ్ళ event last finale beat చేశారు. And it was a big hit, and taking such a big responsibility of 1 crore on him, suddenly doing a project, and it's a big responsibility, and he did it successfully. Nice. So today everybody is talking about him back again, like, and so he's success. He's very passionate, అంటే ఊరికే కూర్చోడు. అంటే ఏదో వచ్చింది కదా చుట్టేద్దాం, నా డబ్బులు వస్తే సరిపోయినన్న వాల్యూ మా ప్రొడక్షన్ హౌస్కి లేదు. అంటే వాడు ఆల్వేస్ గివెన్ ఇంపార్టెన్స్ టు ద ప్రొడక్షన్ వాల్యూ, ప్రోడక్ట్కి. అంటే ఎంత అందంగా ఉండాలి. చిన్న we did one small short film, Karta Karma Kriya ani. Everybody praised it so much because of its location. Forget about the rest things, but location kosam ante anta beautiful ga chesaru, anta technicians pettukoni chesaru. And nobody will do for a short film anta ఖర్చు పెట్టి అక్కడికి వెళ్ళి. వాడికి ఏంటంటే ఎండ్ ఆఫ్ ద డే ప్రోడక్ట్ బాగుండాలి, చూడడానికి బాగుండాలి, మంచి పేరు రావాలి, ఇట్ షుడ్ లుక్ లైక్ సినిమాటిక్ ఇదిలో ఉండాలని తప్ప he will not compromise for anything. అంటే వాడి కష్టమైనా నష్టమైనా he will make sure the product is good. So that values he has. And and being not as a mother but as a woman in the industry, I definitely feel that he has that passion, so he'll be successful one day. అంటే ఒక తను స్టార్ట్ చేసే టైంకి తన దగ్గర అన్నీ ఉన్నాయి, మీరు అన్నీ పెట్టేసినా కూడా financially he didn't have to struggle because he had everything. But see, ఇప్పుడు డబ్బులు ఎవరి దగ్గర లేదు. డబ్బులు ఉన్న వాళ్ళు కూడా ప్యాషన్ ఉంటుంది సినిమా చేయాలని. కెన్ ఎనీబడి గో వాక్ అండ్ గెట్ అ ప్రోడక్ట్, గెట్ అ స్లాట్ ఇన్ ఎనీ ఛానల్? చాలా మంది ఉన్నారు, చాలా మంది ట్రై చేస్తున్నారు. ఒక ఛాన్స్ వస్తే 2 ఛాన్స్ వస్తుంది. నాట్ టు నేమ్, బట్ ఇక్కడ ఈవెన్ ఫ్రమ్ బిగ్ ఛానల్స్, బిగ్ ప్రొడ్యూసర్స్ అండ్ డైరెక్టర్స్ ఆర్ ఇన్ క్యూ. Whereas they don't consider them, and they consider Anwar because of his passion kavach, because of the hard work or the value he gives to the product. So what else? అదే తనకి అన్నీ ఉండి ఆ ప్యాషన్, నా కాళ్ళ మీద నేను నిలబడతాను, కేఫ్ పెట్టుకుంటాను. Yes. But now he came to the stage that I will not take anything from you, and like, you know, I'll give back everything types. So it's ప్రౌడ్ మూమెంట్. Of course, no. Of course it is. Hi, this is me, Sana. Watch my exclusive interview on iDream. But iDream lo na interview చూడాలంటే సబ్స్క్రైబ్ చేయాలి కదా. So don't forget, iDream ni subscribe చేయండి, నా ఇంటర్వ్యూ ని చూడండి, and tell me how it is. And don't forget to follow me, okay? Bye.